చెంపలు చిన్న చెంపలు చిన్న తల్లు మొత్తం సున్నిపిండి అంతా ఇట్లా అప్లై చేసేస్తుంది. చిన్ని అప్లై చేసి స్నానం వస్తుంటే ఎంత ప్రశాంతంగా వండుకుంటది. స్నానం మధ్యలోనే పడుకుంటది. చిన్న తల్లు మయూక నవ్వుతున్నావు, చిగ్గులేదే నీకు? చిన్న చెడ్డీలు వేసుకున్నారా మీరు? చెడ్డీలు వేసుకున్నారా చిన్న తల్లులు? ఏమైనా పట్టుకున్నామంటే ఎవరికి ఇయ్యబుద్ధి కాదు. ఇట్లా 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 మంచిగా సాంబ్రాణి పట్టించేస్తాం. వచ్చిందిరా నాయన గోల. స్టార్ట్ గేమ్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూకా వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మయూకాది వీడియో. అంటే చాలా అడుగుతున్నారు మయూకావి వ్లాగ్స్ రావట్లేదు ఎందుకు, రీల్స్ రావట్లేదు ఎందుకని. సో ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది. అంటే జగతినికి స్కూల్ పంపిస్తున్నాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ వర్క్ అయ్యింది. సో అందుకనే కుదరట్లేదు వ్లాగ్ తీయడానికి. సో ఈరోజు ఏంటంటే తొందరగా వర్క్ చేసేసి, ఈరోజు ఫ్రైడే. సో నేను కూడా దీపం పెట్టేసిన, రెడీ అయిపోయినా. అండ్ జగతి కూడా రెడీ అయిపోయింది. సో ఆమెను ఇంకొక 15 minutesలో బయటికి పంపించేయాలి ఇప్పుడు మనం. సో దాని తర్వాత మయూకాకి నేను డైలీ రొటీన్ ఏం చేస్తా అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే జగతి ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఒక్కసారి ఇక్కడ సైలెంట్గా చూడండి మీరు. జగతి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు అండ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళ చెల్లెలతో ఎంత బాండింగ్ ఉంటుంది చూడండి. అసలు చూడ్డానికి క్యూట్గా అనిపిస్తుంటుంది. మంచిగా ఉయ్యాలు ఊపుకొని ముద్దిచ్చి, నువ్వు పడుకో, నేను స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తా అని చెప్పి ఎవ్రీడే చెప్తుంటుంది. ఇప్పుడేమో మామూలుగా ఉయ్యాలు ఊపి వచ్చి మిల్క్ తాగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుంది కదా నిజంగా అక్క చెల్లెల బాండింగ్ చూస్తే. స్టార్ట్ చేసినావా? సో మొత్తానికైతే ఈరోజు మీకోసం అని చెప్పి నేను లంచ్ కూడా తొందరగా ప్రిపేర్ చేసేసిన. అండ్ మయూక చాలా సైలెంట్ అసలు. పాపం చిన్న తల్లి ఎట్లయిపోయినావు నువ్వు? ఎట్లయిపోయినవే? చిన్న చెడ్డీలు వేసుకున్నారా మీరు? చెడ్డీలు వేసుకున్నారా చిన్న తల్లులు? సో అంటే మార్నింగ్ ఇటు పెట్టు బాబా, నేను ఒకటి చెప్తా. చిన్న తల్లిలో ఇప్పుడు చూడండి నవ్వుతుంది. చిన్న తల్లిలో మయూక ఏం చేసుకున్నారు మీరు? మిల్క్ తాగిండ్రా? ఇదంతా ఏం చేసినారు మీరు? ఏం చేసినారే? నవ్వుతున్నావు, చిగ్గులేదే నీకు? చిన్న చిగ్గులు. సో మొత్తానికి ఏంటంటే మయూక నైట్ 11 or 10:30 ఆ టైంకి పడుకుంటుంది. పడుకొని మార్నింగ్ 5కి నేను లేపేదాకా లేవదు అసలు. మళ్ళీ నేను 5కి లేచినప్పుడు లేచి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేస్తే మళ్ళీ 8 ఆ టైంకి లేస్తుంది. లేచిన తర్వాత జగతి కొంతసేపు ఆడుకొని ఇక బాయ్ చెప్పేసి జగతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మేము ఆడుకుంటాం కదా నాన్నలు. వణుకుతుంది. సో కమాన్, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. మొత్తం ఎంత స్వెట్ అయిపోయింది చూడు. నైటే కదా మీరు స్నానం చేసుకున్నారు, సాయంత్రం చేసుకున్నారు కదా. డైలీ 2 times చేస్తుంది ఈ మధ్య. సో చాలా స్వెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయ్యో బొట్టు అంటుందే నాన్న. మీరు చాలా డేస్ తర్వాత మయూకాని ఫుల్ లెంత్ వీడియో చూస్తున్నారు. సో ఇప్పుడు మన మయూకాకి ఆయిల్ పెట్టి మసాజ్ చేయాలి. ఇంకొకటి ఏం చెప్తా అంటే మయూకాకి ఆయిల్ పెట్టి ఎంత మసాజ్ చేసినా ఏడవదు. అవును, అస్సలు ఏడవదు. ఇంకొకటి స్నానం చేపిస్తుంటేనే పడుకుంటుంది. గుడ్ గర్ల్ మయూక. చిన్న తల్లులు, పొట్టి తల్లులు. సో ఇదన్నమాట. కొంతసేపు మేము ఇట్లా చిల్ అవుతాం. ఆమెను పట్టుకుంటే ఇక ఎవరికి ఇయ్యబుద్ధి కాదు. ఏమైనా పట్టుకున్నామంటే ఎవరికి ఇయ్యబుద్ధి కాదు. ఇట్లా 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 చిన్న ఎక్సర్సైజ్. సో అయితే నేను ఇప్పుడు కొంచెం ఫీడింగ్ ఇస్తాను మీకు. అంటే చాలాసేపు అయింది ఫీడింగ్ ఇయ్యక. సో ఇప్పుడు మనకి మసాజ్ టైం అన్నమాట. సో ఏంటంటే నేను మయూకాకి ఫస్ట్ కోకోనట్ ఆయిల్ పెట్టిన. అయితే పడలేదు మయూకాకి. జగతికి పడింది కానీ మయూకాకి పడలేదు. చిన్న పింపుల్స్ స్టార్ట్ అయినాయి. చిన్నగా.
సో అప్పటి నుంచి అది మానేసి ఆలివ్ ఆయిల్ పెడుతున్నా నేను. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ మసాజ్ చేస్తాను నేను, తర్వాత బాడీ మసాజ్ చేస్తా, ఎందుకంటే మీకు అంత చూపించలేదు కదా అందుకని. అంత చూపిస్తే యూట్యూబ్లో ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గరిథం ప్రకారం చూపించకూడదు, కొంచెం గైడ్ లైన్స్ ప్రకారం ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే నేను ఒక 15 minutes అయితే ఆయిల్ మసాజ్ చేస్తా, దాని తర్వాత నేను స్నానం ఏమంటారు బావా, మళ్ళీ ఒక 15 minutes సున్నిపిండితో మసాజ్ చేస్తా. ఓకే. సో ఏమనదు మయూక, మంచి మయూక మంచిగా చేయించుకుంటుంది చిన్న మసాజ్. మయూకకి ఆయిల్ మసాజ్. వావ్, లడ్డు చెంపలు చిన్న చెంపలు చిన్న తల్లు. మీరు మయూకవి రెగ్యులర్ వీడియోస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మయూక వర్మ అఫీషియల్ అని, ఈ ఐడికి వెళ్ళండి. ఫుల్ అంటే ఫుల్ ఆమె డైలీ పడుకునేది, ఆడుకునేది అన్నీ మంచి మంచి క్యూట్ వీడియోస్ ఉంటాయి. సో మంచిగా ఎంజాయ్ చేయండి చూసి. జగతిని అటు పంపించేసి మళ్ళీ మయూక పని పట్టింది. అవును, ఇదే పని అయిపోతుంది. యాక్చువల్లీ జగతితో ఘోరం హెడ్ఏక్ ఫిక్స్ అది. ఈమెతో అయితే అంత ఏం అవ్వదు. చిల్ అవుతాం మేమైతే మేము. ఎస్ ఈ మధ్య మూలుగుతుంది, బాగా నవ్వుతుంది, మూలుగుతుంది అంటది. ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి చూడండి మేము మూలిగేటిది. చిన్న చిన్న పట్టీలు, చిన్న చిన్న కాళ్ళు. మయూకకి హీట్ వాటర్ అండ్ మయూక కోసం వేడి నీళ్ళు పొయ్యి పైనే కాస్తాం మేము ప్రతిసారి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలామంది హీట్ వాటర్ అనేసరికి హీటర్ పెట్టేస్తూ ఉంటారు. సో ఈ చిన్న పిల్లలకి అంటే 1 month 2 months ఒక 1 year బిలో ఉన్న పిల్లలందరికీ వాటర్ హీటర్తో పెట్టిన వాటర్ పోయొద్దు అంటారు డాక్టర్స్. సో అదొకటి కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం స్టవ్ పైనే చేసుకోవడం మంచిది. మొత్తం సున్నిపిండి అంతా ఇట్లా అప్లై చేసేస్తుంది. చిన్ని అప్లై చేసి మంచిగా మసాజ్ చేస్తుంది నీట్గా. మసాజ్ చేసి చేతులు పట్టుకుంటా, చేతులు పట్టుకుంటా 2 మసాజ్ చేసినాక, ఎందుకంటే చేతులు నోట్లో పెట్టుకుంటాను. యాక్చువల్ చిన్ని ఒక్కతే చేపిస్తుంటుంది స్నానము. చాలా మెచ్యూర్ చిన్ని. ఎంత ఇరిటేట్ చేయకపోయినా సరే చిన్నపిల్లలకి, అది 2 months బేబీకి సింగిల్ పర్సన్ చేయించడం అనేది చాలా గ్రేట్ అసలు. చూడండి స్నానం వస్తుంటే ఎంత ప్రశాంతంగా వండుకుంటుంది. స్నానం మధ్యలోనే పడుకుంటుంది. ఎవరన్నా వండుకుంటారా స్నానం వస్తుంటే? క్యూట్ బేబీ. స్నానం చేసిన తర్వాత డైలీ బావ తుడుస్తాడు మయూకని. మాట్లాడుతుందా? హాయ్, విన్నావా? మాట్లాడు. హాయ్ హాయ్ హాయ్. పాపం మసాజ్ చేసి ఏమైంది? సారీ నాన్న. మసాజ్ చేసింది బాగా. మసాజ్ చేసిందా మమ్మీ? మసాజ్ చేసిందా? మామూలుగా అయితే చిన్న సౌండ్ వచ్చినా లేస్తుంది. స్నానం తర్వాత అక్కడ సునామీ రాని ఏమన్నా రాని పడుకుంటుంది. డీప్ స్లీప్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, నిద్రపోతుంది. సో ఇట్లా డైలీ స్నానం చేసిన ప్రతిసారి ఇట్లా హెయిర్కి అండ్ బాడీకి మంచిగా ఈ సాంబ్రాణి పట్టించేస్తాం. సో ఇది సూపర్ బాటమ్ నుంచి తీసుకున్న అమెజాన్లో. డైపర్ వెయ్యను, ఏదో కష్టమైన టైంలో డైపర్ వేస్తా. నైట్ టైం వేస్తా డైపర్, ఎందుకంటే ఎక్కువ లీకేజ్ అవుతుంది కాబట్టి. సో ఇట్లా బటన్స్ ఉంటాయి మనకి, బటన్స్కి పెట్టి వేసేసేయాలి హ్యాపీగా. నిజంగా డైపర్ కంటే ఇది చాలా బెటర్. అంటే మళ్ళీ మనం దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఈ చేతులు నాయి కావు, ఈ కాళ్ళు నాయి కావు అని వేసేసింది. బొట్టు పెట్టలే, ఎందుకంటే పడుకుంది, లేచిన తర్వాత పెడతా. సో ఈ ఉయ్యాల అనేది ప్రతిరోజు తప్పకుండా 2 times దులిపి వేయండి మంచిగా. ఎందుకంటే లోపల ఒక్కొక్కసారి
చెప్పలేం, బై మిస్టేక్ చీమలు ఉండొచ్చు, బై మిస్టేక్ ఏమన్నా పురుగున్నా, చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఏదన్నా డస్ట్ ఉన్నా ప్రాబ్లమే. కాబట్టి అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, సో చెప్పడానికి నోరు ఉండదు కాబట్టి, సో తప్పకుండా ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ పడుకుంటప్పుడు మంచిగా దులిపి నీట్గా చేసి పెట్టండి. ఓకే, కొంచెం నేను ఇక్కడ హైట్ కూడా వేస్తా హెడ్ అది చెప్పడం నుంచి. ఇక మీకు ఇక్కడ లేయర్ అర్థమవుతుంది కదా, ఇగో ఇది చూడండి లేయర్స్. రగ్గు ఉంది కదా, మడత పెట్టి వేస్తుంది హెడ్, అంటే నడుము నుంచి హెడ్ వరకు ఎందుకంటే తప్పకుండా హైట్ వేయాలి. ఎందుకంటే మిల్క్ తీయకుండా వాళ్ళు. సో ఇప్పుడైతే తక్కువ మిల్క్ తీయడం మయూక. ఫస్ట్ 2 months బాగా మిల్క్ తీసిందనమాట. అవును, సో అందుకని సో ఇప్పుడైతే ఏం తీయట్లేదు. బట్ మీరు కూడా ఎవరైనా ఉన్నా కానీ అట్లా హైట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి అదిగోండి, మంచిగా ఇట్లా లైక్ స్లోప్ లాగా పడుకుంటుంది హ్యాపీగా. నడుము కింద నుంచి వేయాలి, అట్లానే హెడ్ దగ్గరికే వేయొద్దు. అవును. సో ఇది మా ఎవ్రీడే షెడ్యూల్ ఉంటుంది. ఇది ఎవ్రీడే ప్రతిరోజు ఇదే షెడ్యూల్ ఉంటుంది. ప్రశాంతంగా హ్యాపీగా ఆల్మోస్ట్ 2 hours 3 hours పడుకుంటుంది. సో ఇవ్వండి మా తిప్పలు. అంటే ఒక 2 hours టైం పడుతుంది ఆల్మోస్ట్. ఈ గ్యాప్లో అంటే మా యొక్క పడుకుంది అంతా ఇప్పుడు 12:30 అవుతుంది. సో ఇప్పుడు బావ వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాడు జగతికి. బాక్స్ ఇచ్చి రావాలి ఇప్పుడు. సో ఇప్పుడు తను కూడా మా యొక్క పడుకుంది కాబట్టి నేను కొంచెం తినేసి నేను కూడా అట్లా మార్నింగ్ నుంచి సైకిల్ పరుగు ఉంది కదా. సో నేను కూడా కొంచెంసేపు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా. మార్నింగ్ రొటీన్ అని చెప్పినా కదా, సో ఇంతేనా అనుకోవద్దు. సో తను లేచిన తర్వాత మళ్ళీ తనకి విటమిన్ డ్రాప్స్ ఉంటాయి. సో ఆ డ్రాప్స్ వేయాలి. పడుకోకపోతే ఇందాకనే వేసేదాన్ని, కానీ పడుకుంది. సో డ్రాప్స్ వేయాలి లేచిన తర్వాత. అండ్ కొంచెంసేపు మళ్ళీ ఆడుకుంటుంది, మళ్ళీ ఫీడింగ్ అదంతా చూపిస్తాను నేను మళ్ళీ లేచిన తర్వాత. సో ఇప్పటికైతే ఇది. హాయ్ జగతి, వచ్చిందిరా నాయన. గోల స్టార్ట్ అవుతుంది ఇక. వాళ్ళ మమ్మీకి సర్ప్రైజ్. అయ్యా అయ్యా అయ్యా, షూ కూడా తీయదు అసలు. ఈమెనేమో బిగ్ బాస్ చూస్తుంది. అయ్యి ఏమైనా సాక్స్ తీయాలా? సరే ఇక్కడ కూర్చో. అయ్యా ఇలా చెల్లెలు లేచేసింది, నిద్ర లేచింది పాప. బొజ్జు పడుకో. అట్లా తీయొద్దమ్మా, అదేటివు. అరే రావట్లేదు. ఆగు. మార్నింగ్ నుంచి ఒక గోల, ఈ మస్తే ఇంకో గోల. అయ్యా మొత్తం తిన్నదా? అయితే మీకు అదేంటి క్యాప్సికమ్ ఆలు నచ్చింది. వెరీ గుడ్. అయ్యా దోశ అట్లే పెట్టేసింది. గేమ్ స్టార్ట్. అర్రే పోన్లే మమ్మీ, ఏం కాదు తినేలే, నో ప్రాబ్లం.